నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం. నేడు అనకాపల్లి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర. చింతపాలెం వద్ద జగన్ బహిరంగ సభ. నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. పిఠాపురంలో జనసేనాని టూర్. ప్రశాంతంగా ముగిసిన తొలి దశ ఎన్నికలు. 62.37% మేర పోలింగ్ నమోదు. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం. సిబిఐ కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏకపక్షంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. ఎన్నికల నియమావళి ప్రకారమే ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలి. కానీ ఆర్ఓ కార్యాలయానికి ఎదుటగానే రోడ్వే ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తలు హంగామా చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు వారికో న్యాయం తమకో న్యాయమా అంటూ పోలీసులను నిలదీశారు. దీనితో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ 29 మందిని కోల్పోయింది. ప్రతీకార చర్య కోసం ఆ పార్టీ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే సేఫ్టీగఢ్లో జరిగిన ఎన్కౌంటర్కు ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మావోలు ఎప్పుడు ఎలాంటి చర్యలకు పాల్పడతారో అని కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద మహాదేవ్పూర్ సిఐ రాజేశ్వరరావు, కాళేశ్వరం ఎస్ఐ భవానీ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రైట్, ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఉప్పల్పల్లి జిల్లా కాళేశ్వరం అంతర్జాతీయ వంతెన పైన వాహనాలు మొత్తం ముమ్మరంగా చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్ కు నిరసనంగా మావోయిస్టులు ఇచ్చిన కౌంటర్ ప్రకారంగా చర్యకు ప్రతీకార చర్య తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడంతో పాటు ఛత్తీస్గఢ్ లో జరిగిన కార్కేర్ జిల్లాకు సంబంధించిన ఎన్కౌంటర్, దీనికి సంబంధించి తెలంగాణ జిల్లాకు సంబంధించిన తెలంగాణకు సంబంధించిన చిట్యాల జిల్లా చల్లగరి మండలం చెందిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్ అలియాస్ శంకర్రావు, అతని భార్య రజిత, వీళ్ళిద్దరూ ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో పాటు తెలంగాణ జిల్లాకు సంబంధించిన వారే కావడంతో పాటు దీనికి సంబంధించిన చర్యలు ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పేసి మావోయిస్టులు ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి ముందస్తు చర్యతో పాటు ఈ యొక్క వాహనాలను చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో కాళేశ్వరంలోనే అంతర్జాతీయ వంతెన పైన మహాదేవ్పూర్ సంబంధించిన సిఐ ఆధ్వర్యంలో
భారీ ఎత్తున వాహనాలు చెకింగ్ చేయడం జరుగుతుంది, మమ్మురంగా చెక్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన కార్కే బస్తర్ ప్రాంతానికి సంబంధించిన మంగళవారం అంటే జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి భూపాలపల్లి జిల్లాలోని సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వాహనాలు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్ననే శంకర్రావు మరియు రజిత ఇద్దరి మృతదేహాలు కూడా చల్లగరియకు రావడం జరిగింది. ఈ యొక్క చల్లగరియకు రావడంతో పాటు ఇక్కడ ఉన్న ఎవరైతే అనుమానస్తులు ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకొని వారిని కూడా విచారించి పంపించడం జరుగుతుంది. మావోయిస్టులు కూడా ఎవరైనా వచ్చారా, ఈ యొక్క అంత్యక్రియలో పాల్గొన్నారా అనే ఒక వాదనతో పాటు మొత్తం అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారిని విచారణ చేపట్టిన తర్వాతనే పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మావోయిస్టులో గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న శంకర్రావు, రజిత వీరికి సంబంధించిన వారే కానీ ఇంకెవరైనా మావోయిస్టులు ఈ యొక్క అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తున్నారా లేదా మానవ హక్కుల సంఘానికి సంబంధించిన వారు పాల్గొంటున్నారా అనే నేపథ్యంలోనే ఇటు మహారాష్ట్ర నుంచి ఎక్కువ శాతం వస్తుంటారు కాబట్టి మహారాష్ట్ర బార్డర్లోనే చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క అంతర్జాతీయ వంతెన ఉంది, అంతర్జాతీయ వంతెన నుండి ఈజీగా రాగలుగుతారు అని చెప్పేసి ఉద్దేశంగానే ఈ యొక్క వెహికల్ చెకింగ్ చేస్తున్నామని చెప్పేసి స్థానికంగా ఉన్న సిఐ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే గత కొద్ది రోజుల నుంచి సుమారు నెల రోజుల నుంచి చూస్తే ఒక 80 నుంచి 85 మంది వరకు మావోయిస్టులు కూడా మృతి చెందడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా యొక్క చెకింగ్ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. గత ఏదైతే మంగళవారం నాడు ఎన్కౌంటర్ జరిగిందో బుధవారం నాడు ఉదయాన్నే కార్కేకి సంబంధించిన ఒక ఉప సర్పంచ్ ని కూడా మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎందుకంటే అతని ఇచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క సమాచారం ఏదైతే కోవట్ చేశాడో అందుకనే అతనికి ఆ శిక్ష విధించామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే మా పైన కోవట్ గా ఉంటున్నారో పోలీసులకు వారికి ఎవరికైనా కూడా తగు చర్యలు అంటే అందరూ శిక్ష అనుభవించవలసిందే అని చెప్పడంతో పాటు ఇటు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సందర్భంలో కూడా అక్కడికి వచ్చే రాజకీయ నాయకులు కూడా ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి ఉద్దేశంగానే ఈ యొక్క వాహనాల చెకింగ్ కానీ ఇవన్నీ మొత్తం చేస్తున్నామని చెప్పేసి స్థానికంగా ఉన్న పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధాకర్. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం జగన్ పై రాయి దాడి కేసు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైపునకు మళ్లుతోంది. సీఎం జగన్ పై గులకరాయితో సతీష్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ కేసులో టీడీపీ నేత దుర్గారావు A2 నిందితుడిగా ఉన్నారు. సతీష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కానీ దుర్గారావును ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలోని బోండా ఉమా కార్యాలయం వద్దకు వెళ్లారు. దీంతో బోండా ఉమను అరెస్టు చేయడానికే వెళ్లారంటూ ప్రచారం జరిగింది. ఈ మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు బోండా ఉమా కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇక దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులో ఇప్పటి వరకు 5 మైనర్లు ఉన్నారు. టీడీపీకి చెందిన వేముల దుర్గారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు వడ్డెర కాలనీలో ఉంటూ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కొద్ది నెలల కిందటే ఈయన టీడీపీలో చేరారు. దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు బోండా ఉమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ పై దాడి ఘటనలో బోండా ఉమ సంబంధం లేదని, అధికార పార్టీ నేతలు కావాలనే ఆయన్ను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో విజయవాడలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, సీఎం జగన్ పై దాడి కేసు బోండా ఉమా వైపుకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి ఘటన అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే నిందితుడైనటువంటి సతీష్ ని అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా రిమాండ్ కి తరలించడం కూడా జరిగింది. ఇక A2గా ఉన్నటువంటి దుర్గారావు సైతం కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. అయితే ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా ఇంకా ప్రొడ్యూస్ కూడా చేయలేకపోవడం, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం బోండా ఉమా చుట్టూ అయితే కనుక ఈ యొక్క
కేసు అనేది కూడా కీలక పరిణామంగా చోటు చేసుకుంటుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బోండా ఉమా ఇంటి దగ్గర నిన్న రాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే తన కార్యాలయం ఉంటుందో టీడీపీ కార్యాలయం దగ్గర కూడా ఇటు భారీగా కార్యకర్తలు చేరుకోవడం కూడా జరిగి, అయితే తనని అరెస్ట్ చేస్తారంటూ కూడా వచ్చినటువంటి మాధ్యమాల్లోనే ఇటు కార్యకర్తలు ఉమా దగ్గరికి చేరుకోవడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తనని ఈ దాడి కేసులో ఇరికిస్తున్నారు అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సతీష్ దుర్గారావు A1 A2 అనేవాళ్ళు ఇటు టీడీపీ కార్యకర్తగా ఉన్నారు అంటూ కూడా ముఖ్యంగా అయితే కనుక వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలుగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా బోండా ఉమాతోటి దిగినటువంటి ఫోటోలు సైతం కూడా ఇటు ప్రస్తుతం అయితే కనుక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా తాను టీడీపీ కార్యకర్త అంటూ కూడా బోండా ఉమా సైతం కూడా చెప్పడం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా మరికొద్ది సేపట్లోనే దీనిపై అయితే కనుక బోండా ఉమా మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే A2 దుర్గారావుని సైతం కూడా విచారించి అనంతరం కూడా ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉంటారు. అయితే దీనిపై ఇటు ఎవరు ప్రేరేపించారు, ఇప్పటికే సతీష్ ని రాయితో దాడి చేయమంటూ కూడా దుర్గారావు ప్రేరేపించారు అంటూ కూడా వస్తున్నటువంటి సమాచారంగా అందుతా ఉంది. అయితే దుర్గారావుని ఇలా దాడి చేయమని చెప్పి ఎవరు చెప్పారు, దీని వెనక ఎవరున్నారు అంటూ కూడా పోలీసులు క్షుణ్ణంగా దుర్గారావుని విచారిస్తా ఉన్నారు. అయితే టీడీపీ కార్యకర్త కావడంతో ఇటు బోండా ప్రేరేపించారా అంటూ కూడా ఇటు ఆ యాంగిల్లో కూడా ఇటు పోలీసులు విచారిస్తున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మరికొద్ది సేపట్లోనే బోండా ఉమా సైతం కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనపడతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ప్రియ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంతోష్. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. నిన్న జూబ్లీహిల్స్ లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇవాళ తన అనుచరులతో కలిసి ఆయన అధికారికంగా పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తనకు టచ్ లో వచ్చారంటూ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు హస్తం పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఉన్నాయి. పరీక్షించి ఒక స్థలము, అదేవిధంగా హెల్ప్యాడ్ నిర్మాణం ఎలా జరుగుతుంది, ముఖ్య నాయకులను కూడా ఒకసారి పిలుచుకొని ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ నియోజకవర్గం వచ్చి మరి పెద్దలు హనుమంత్ అన్న గారి ఇక బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీలోకి చేర్చుకోవాలనే భావనతో సీఎం రేవంత్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తారన్న కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనమైనాయి. ఈ నేపథ్యంలోని ఆపరేషన్ ఆకర్ష్ కు సీఎం రేవంత్ పదును పెట్టారని తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలోని మరో 4-5 ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని, లోక్సభ ఎన్నికలకు ముందే వారు పార్టీలోకి చేరతారని ప్రచారం జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ఇష్టం చూపిస్తున్నారు, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? 3 రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. దాని సారాంశం ఏంటంటే, కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, కానీ నేనే వారిని నిలువరిస్తున్నాను. మాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వం 1 సంవత్సరంలో కూలిపోతుంది అని మాజీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ గా ఆపరేషన్ ఆకర్ష్ ను కాంగ్రెస్ ప్రారంభించింది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఈ రోజు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి నిన్ననే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పరస్పరం ఒకరినొకరు బలహీనపరుచుకునే ఎత్తుగడలో భాగంగానే ఒకరి ఎమ్మెల్యేలను మరొకరు తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ లో చేరిన ఒనగూరే ప్రయోజనాలు లేవన్న ఉద్దేశంతో మెజారిటీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే 3, ఈ రోజు 4 ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతున్న
నేపథ్యంలో ఈ నలుగురితోటే ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఆగదు. మరొక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తా ఉన్నాయి. అయితే 1-2 రోజుల్లో బీఆర్ఎస్ కు మరొక బిగ్ షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2 ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ చెందిన మరో 2 ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే అంతర్గతంగా గోప్యంగా రహస్యంగా ఆ 2 ఎమ్మెల్యేలు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అన్ని అనుకూలిస్తే 1-2 రోజుల్లో వారు కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ 25వ తారీఖు ముగుస్తోంది. అప్పటి నుంచి ఇక సీరియస్ గా ఎన్నికల ప్రచారం సాగుతుంది. ఎన్నికల ప్రచారం సాగే సమయంలో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలి అన్న పట్టుదల కాంగ్రెస్ లో కనిపిస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ బలహీనపడుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వైపే బీఆర్ఎస్ పార్టీ నేతలు గాని, సీనియర్లు గాని, మాజీ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు కూడా చూస్తున్న పరిస్థితుల్లో వీలంత ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపుకు లాక్కోవాలి అని చెప్పి అధిష్టానం నుంచి కూడా అనుమతులు వచ్చాయి. ఎక్కడికక్కడే ఏ రకంగానైతే 2014 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ నేతలను, శ్రేణులను, ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ను చావు దెబ్బ ఏ రకంగా అయితే కేసీఆర్ కొట్టాడో అదే పాఠాన్ని కేసీఆర్ కు అప్పచెప్పాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు ముప్పుడిగా వలసలను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ ను చావు దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మెదక్ లో సీఎం రాక కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. హెలీప్యాడ్ స్థలంతో పాటు కార్నర్ మీటింగ్ స్థలాన్ని కూడా పరిశీలించారు. నీలం మధు నామినేషన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు మెదక్ వస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మెదక్ రామ్దాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారని తెలిపారు. ఇన్ఛార్జీలు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని, ర్యాలీ విజయవంతం కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. అందుకే స్థల పరీక్షించి ఒక స్థలము, అదేవిధంగా హెల్ప్యాడ్ నిర్మాణం ఎలా జరుగుతుంది, ముఖ్య నాయకులను కూడా ఒకసారి పిలుచుకొని ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ నియోజకవర్గం వచ్చి మరి పెద్దలు హనుమంత్ అన్న గారి పుత్రుడు రోహిత్ గారిని మరి వారు నాయకత్వం తీసుకొని మరి అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మెదక్ లో సీఎం రాక కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. హెలీప్యాడ్ స్థలంతో పాటు కార్నర్ మీటింగ్ స్థలాన్ని కూడా పరిశీలించారు. నీలం మధు నామినేషన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు మెదక్ వస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మెదక్ రామ్దాస్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారని తెలిపారు. ఇన్ఛార్జీలు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని, ర్యాలీ విజయవంతం కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. అయితే ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, సీఎం రేవంత్ ఈ రోజు మెదక్ జిల్లాని పర్యటించనున్నారు. నీలం మధు నామినేషన్ సందర్భంగా ఆయన పర్యటించనున్నారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు. అదే మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజేంద్రతో పాటుగా జగ్గారెడ్డి మరియు హనుమంతరావు తో పాటుగా ముఖ్యమంత్రి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ
కార్నర్ మీటింగ్ రామ్దాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా మంత్రి కొండ సురేఖ కూడా పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ అధికారులతో చర్చించి కార్యకర్తలతో కూడా ముఖ్య కార్యకర్తలతో కూడా చర్చించారు. ఈ యొక్క కార్యక్రమానికి జన సమీకరణ చేసే విధంగా ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఏంటంటే సీఎం కేసీఆర్ పర్యటనలో గత వారం క్రితం బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలైన 6 గ్యారెంటీలపై ఎలా స్పందిస్తారని కూడా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విధంగా గత ప్రభుత్వ వైఫల్యాలను మోడీ ప్రభుత్వ వైఫల్యాలను వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లే విధంగా కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనారని కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం కూడా మనకు చేయనారని కూడా చెప్పవచ్చు. ఈ సీఎం పర్యటనకు పోలీస్ అధికారులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మల్లారెడ్డి. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 19వ రోజుకు చేరింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం కాకినాడ జిల్లాలోకి ప్రవేశించింది. నిన్న రాత్రి బస చేసిన గోడిచెర్ల ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభం కానుంది. నక్కపల్లి, పులపర్తి, యలమంచలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకొని భోజన విరామం తీసుకుంటారు సీఎం. అనంతరం నర్సింగపల్లి మీదుగా మధ్యాహ్నం 3:30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అనకాపల్లి మీదుగా చిన్నయ్యపాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర సాగిస్తూ ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే వారాహి యాత్ర పేరుతో గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. 22 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. ఇవాళ పిఠాపురంలో టీడీపీ అంతర్గత సమావేశంలో పాల్గొని అనంతరం రాజానగరంలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. రైట్, ఇదే అంశంపై మరింత తాజా సమాచారం నవీన్ రాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్, నవీన్ రాజ్ చెప్పండి, పిఠాపురంలో ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఎన్నికల ప్రచారానికి అయితే పదును పెట్టారని చెప్పొచ్చు. అంటే ఈ రోజు అంటే 20వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆయన ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేశారు. అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురానికి అయితే ఈ రోజు అయితే చేరుకుంటున్నారు. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకైతే ఉప్పాడ కొత్తపల్లిలోని టీడీపీ కార్యకర్తలతో అయితే సమావేశం అయ్యేందుకైతే ఆయన అయితే ఇప్పటికే ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. అంటే ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో అయితే కనుక ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లికి అయితే కనుక చేబ్రోలు ఆయన కొత్తగా తీసుకున్న నివాసానికి అయితే చేరుకుంటారు. దాని తర్వాత రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ బస్ స్టాండ్ లో ఆయన సాయంత్రం 5 గంటలకు అయితే వారాహి విజయ యాత్రను అయితే ఆయన బహిరంగ సభ నిర్వహించేందుకు అయితే సిద్ధమయ్యారు. ఈ రోజు షెడ్యూల్ చూస్తే కనుక ఎలా ఉంటే ఒక 20వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆయన అయితే ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేశారు. అలాగే 23వ తేదీనైతే ఆయన పిఠాపురంలో తన నామినేషన్ పత్రాలను అయితే దాఖలు చేసేందుకు ఇప్పటికే ఆయన ప్రకటన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ జిల్లాలోని అనేక నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక నియోజకవర్గాల్లో ఆయన పర్యటన చేసేందుకు ఈ 20 నుంచి 11వ తేదీ వరకు షెడ్యూల్ విడుదల చేసిన పవన్ కళ్యాణ్ అయితే కనుక పిఠాపురంలో తన జోరును పెంచారు. అటు టీడీపీ కార్యకర్తలని అలాగే బీజేపీ కార్యకర్తలను కూడా ఆయన సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళడానికి అయితే సిద్ధమయ్యారు. ఈ రోజు టీడీపీ కార్యకర్తలతో సమావేశం తర్వాత ఆయన రాజానగర్ వెళ్ళనున్నారు. ప్రియ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.